నమస్తే, వెల్కమ్ టు దిశ. గత కొద్ది రోజులుగా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చెద్దాకు ఊహించని షాక్ తగిలింది. ఆయన్ని రాజ్యసభ పక్ష ఉపనాయకుడి బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసింది. రాఘవ్ చెద్దా స్థానంలో పంజాబ్కు చెందిన మరో ఎంపీ అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించింది. పార్లమెంట్లో రాఘవ్ చెద్దా మాట్లాడేందుకు సమయం కూడా కేటాయించవద్దని పార్టీ అధిష్టానం అభ్యర్థించింది. దీంతో ఆప్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమ్ ఆద్మీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాఘవ్ చెద్దా రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి కారణం చెద్దా సామాన్య ప్రజల గురించి, వారి సమస్యల గురించి మాట్లాడటమే. ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలపై చెద్దా రాజ్యసభలో ప్రసంగించారు. ముఖ్యంగా టెలికాం కంపెనీలు చేస్తున్న దోపిడీపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెలకు 31 రోజులు ఉంటే రీఛార్జ్ మాత్రం 28 రోజులకు ఒకసారి చేయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రతిరోజు మిగిలిపోయిన ఇంటర్నెట్ డేటా మరుసటి రోజు ఎందుకు ఎక్స్పైరీ అవుతుందని ప్రశ్నించారు. వీటితో పాటు భారతదేశంలో ఋతుస్రావ, పరిశుభ్రత, సరైన వసతులు లేక స్కూల్ అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులపై గళమెత్తాడు. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, మగవారికి పితృత్వ సెలవులు, ఎయిర్పోర్టుల్లో అధిక ధరలకు ఆహారం అమ్మడం లాంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. రాఘవ్ చెద్దా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈయన ఏ పార్టీ ఎంపీ అంటూ అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆమ్ ఆద్మీ పార్టీ పేరు కూడా అందరి నోటా వినిపించింది. అలాంటి పార్టీనే ఇప్పుడు చెద్దాను బాధ్యతల నుండి తొలగించడం, ఆయనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ నిర్ణయం వెనక అసలు కారణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. క్రమశిక్షణ రాహిత్యం, పార్టీ విధానాలను పాటించకపోవడం ఆరోపణల కారణంగా చర్యలు తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు కొద్ది రోజులుగా రాఘవ్ చెద్దాకు పార్టీతో గ్యాప్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అస్సాం ఎన్నికల సమయంలో ఆయనను స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నుంచి పార్టీ తొలగించింది. ఆ తర్వాత ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు కూడా వచ్చాయి. పార్టీ సంబంధిత విషయాలపైన ఆయన మాట్లాడటం మానేశారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కోర్టు బెయిల్ ఇచ్చిన సమయంలోనూ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి చెద్దా అదే పార్టీలో ఉన్నారు. 2012లో ఢిల్లీలో లోక్పాల్ బిల్లు విషయంలో కేజ్రీవాల్తో కలిసి పనిచేయడం ద్వారా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే ఆమ్ ఆద్మీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 2015లో ఢిల్లీలో ఆప్ విజయం తర్వాత పార్టీకి అతి చిన్న వయసు గల కోశాధికారి అయ్యారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుండి విజయం సాధించారు. తర్వాత ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా సైతం పనిచేశారు. మరోవైపు 2022లో రాజ్యసభలో అడుగుపెట్టి అత్యంత చిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. 2023లో సంజయ్ సింగ్ స్థానంలో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు. ఇక ఇప్పుడు చెద్దాను ఆ హోదా నుండి తొలగించడంతో పాటు తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.